అయిపోతాడు. కనుక ఇక్కడ అశ్షూరీయులు వారు హెచ్చింపు స్థితి కలిగినటువంటి వారు, బహుమూర్ఖులు, బహు గర్విష్ఠులు. అటువంటి గర్వం మా దగ్గర లేదు ఇంకా. ఎందుకంటే వాత్సల్యత చూపే దేవుడు ఉన్నాడు, వాత్సల్యత చూపించే దేవుడు ఉన్నాడు. ఇంకా విశ్వాసఘాతకులము కాదు మేము. మనం పరివర్తన చెందాలి. వీళ్ళు పరివర్తన చెందుతూ ఉన్నారు. ఇంకా ఈయన ఏం మాట వాడాడు అక్కడ? విశ్వాసఘాతకులు కాకుండా అది గుణం తెచ్చుకోవాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. వారి మీద ఉన్న కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహించు. ఇప్పుడు వాత్సల్యత ఎలా వచ్చేసింది? స్నేహిస్తూ ఉంది వాత్సల్యత. సింహాసనాసీనుడై ఆయన పొగడబడుతూ కెరూబులు సెరూబుల మధ్య ఉన్నటువంటి ఆయన నీ మధ్యలోనికి వచ్చి, నీ గుమ్మము ఎదుట వచ్చి నిన్ను స్నేహిస్తూ ఉన్నాడు అని అంటే నీకెందుకంటే వాత్సల్యత ఏం కావాలి? ఇటువంటి వాత్సల్యత నింపుకోవడానికి ఏమన్నా ఉందా? నువ్వెవరు నమ్ముతున్న అశూరీయులకు ఏమన్నా ఉందా? అశూరీయులకి ఏమన్నా ఉందా? నూతనముగా వాత్సల్యతను చూపించే వాణ్ణి గుర్తెరగాలి. ఇర్మియా అయితే ఆ రోజున యెరూషలేం జనభరిత పట్టణం, ఈ రోజున మనం ఆ రోజున యెరూషలేం గురించి, యూదా గురించి సంగతులు, ఈ రోజున నీకు నాకు సంగతులు. ఇంకా దోషంలో ఉన్నామేమో, ఇంకా నీ మనసు గుణపరచబడటం లేదేమో, విశ్వాసఘాతకులుగా ఉన్నామేమో. ఆయన వాత్సల్యత నీ మీద నూతనముగా వస్తూ ఉంది సుమా, నూతనముగా వస్తుంది సుమా. ఇక్కడే 9వ వచనం చూడండి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని